మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై కూటమి ప్రభుత్వం పగబట్టింది. అధికారంలోకి రాగానే ఆయనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తూ వస్తుంది. కనీసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కూడా వెళ్లనీయకుండా జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్లు మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తురకా కిషోర్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల పోలింగ్ తర్వాత కారంపూడిలో జరిగిన గొడవలో కిషోర్ పై అక్రమ కేసు బనాయించారు. ఎన్నికల సమయంలో రెంటచింతల మండలం పాలువాయి గేటు గొడవ ఘటనలో కూడా తురకా కిషోర్ పై కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వం మారగానే మాచర్లలో అరాచక పాలన మొదలైంది. దీంతో కిషోర్ కుటుంబంతో మాచర్ల నుంచి దూరంగా వెళ్లిపోయారు. అప్పటికీ టీడీపీ నేతలు కిషోర్ కుటుంబాన్ని వదలలేదు. మాచర్లలో ఉన్న కిషోర్ ఇంటిపై దాడులు చేయటం, ఇంట్లో సామాన్లను పగలగొట్టి వీరంగం సృష్టించారు. కిషోర్ కోసం 6 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. కిషోర్ తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సోదరుడు శ్రీకాంత్, జర్నలిస్ట్ గా పనిచేస్తున్న మరో సోదరుడిపై కూడా కేసులు నమోదు చేశారు. శ్రీకాంత్, కిషోర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి ప్రభుత్వ హింస రచన కొనసాగుతూనే ఉంది. ఒక కేసులో బెయిల్ వస్తుందన్న సమయంలో వెంటనే పోలీసులు అరెస్ట్ అయి మరో కేసు బనాయిస్తున్నారు. ఇలా కిషోర్ తో పాటు శ్రీకాంత్ పైన 3 అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై కిషోర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2023లో నాగార్జున సాగర్లో ఒక ఘటన జరిగితే అందులోనూ కిషోర్ పాత్ర ఉందంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక చివరకు కిషోర్ పై ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసింది. నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్న కిషోర్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ పై అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయిలో విచారించింది. కిషోర్ పై పీడీ యాక్ట్ పెట్టడం సరికాదని తేల్చి చెప్పడంతో పీడీ యాక్ట్ ఎత్తేశారు. ఇదే నేపథ్యంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాస్తవానికి కిషోర్ జైలుకు వెళ్లి దాదాపు 5 నెలలు కావస్తోంది. ఒకవైపు కౌన్సిల్ సమావేశానికి రానివ్వకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది. జైలు నుంచి బయటకు రానివ్వకుండా పీటీ వారెంట్లు వేస్తూ హింసిస్తోంది. పీడీ యాక్ట్ ఎత్తివేయగానే స్థలాన్ని కబ్జా చేయబోయాడంటూ అక్రమ కేసు బనాయించారు. ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు జైలు నుంచి విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్న కిషోర్ ను మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి గుంటూరు జిల్లా జైలుకు పంపించింది. ఇలా కేసుల మీద కేసులు పెడుతూ బయటకు రానివ్వకుండా కిషోర్ పై కక్ష సాధింపు చర్యలకు కూటమి సర్కార్ పాల్పడుతోంది.